శనకైర్భగవల్లోకాత్ నృలోకం పునరాగతః విమృజ్యనేత్రే వితురం ప్రీత్యాహోద్ధవ ఉత్స్మయన్. తాత్పర్యం: పరమభక్తుడకు ఉద్ధవుడు శీఘ్రమే భగవల్లోకము నుండి మానవ స్థితికి తిరిగి వచ్చి కనులను తుడుచుకొనుచు పూర్వపు స్మృతిని జాగృతపరుచుకుని విదురునితో ప్రియముగా పలికెను. భాష్యం: ఉద్ధవుడు భగవత్ప్రేమ యొక్క దివ్య భావావేశమున పూర్తిగా లీనమైనప్పుడు వాస్తవముగా బాహ్య ప్రపంచమునే మరిచిపోయాను. విశుద్ధ భక్తుడైన వాడు ప్రస్తుత దేహము బాహ్యమునకు ఈ ప్రపంచమునకు చెందినటిది నందును భగవద్ధామమునే నిరంతరము నివసించును. భగవానుని దివ్య ఆలోచన యందు లగ్నమైనందున అతడు నిజమునకు దేహస్థితిలో నిలిచినట్టివాడు కాడు. ఉద్ధవుడు విదురునితో పలుక కోరినప్పుడు భగవద్ధామము నుండి మానవుల భౌతిక స్థాయికి దిగివచ్చాను. విశుద్ధ భక్తుడు ఈ మర్త్యలోకమునందు నిలిచి ఉన్నప్పటికీ దివ్యమగు ప్రేమయుత సేవ కొరకు భగవత్ సంబంధముననే ఇచ్చట నిలిచి ఉండును గాని ఏదియో భౌతిక కారణమున కాదు. జీవుడు తన వర్తమానపు స్థితిని అనుసరించి భౌతిక స్థాయి ఎందో లేక దివ్యమగు భగవద్ధామమందో వసించును. అతని బద్ధజీవనపు మార్పులు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల రూపగోస్వామికి ఒసగిన ఉపదేశముల యందు వివరింపబడినవి. విశ్వములందలి జీవులు జన్మజన్మలుగా తమ స్వకర్మ ఫలముల ప్రభావములను భోగించుచున్నారు. వారిలో కొందరు విశుద్ధ భక్తుల సాంగత్యముచే ప్రభావితులై రుచిని బడయుట ద్వారా భక్తియుత సేవను నర్చుటకు అవకాశము నందుదురు. ఆ రుచియే భక్తియోగపు బీజమయ్యున్నది. అటువంటి బీజమును పొందగలిగిన భాగ్యవంతుడు దానిని తన హృదయ కుహురమున నాటుకునవలెను. బీజము మొలకెత్తుటకు మనుజుడు నీరు పోయుట ద్వారా దానిని పోషించు రీతి భక్తుని హృదయమునందు నాటబడిన భక్తియోగ బీజమును భగవానుని పవిత్రనామము లీలల శ్రవణ కీర్తనములనడి జలమును పోయుట ద్వారా పోషింపవచ్చును. ఆ విధముగా పోషింపబడేటి భక్తిలత క్రమముగా పెరుగగలదు. ఇక భక్తుడు తోటమాలి వలె వర్తించుచు నిరంతర శ్రవణ కీర్తనములనడి జలమును పోయుచు పోవును. అప్పుడు భక్తిలత ఎంత ఎత్తుగా పెరుగుననగా అది పూర్తిగా భౌతిక విశ్వమును కూడా దాటిపోవును. ఆ రీతి గోలోక బృందావనమును చేరునంత వరకు పైకి పైకి పెరుగుచు ఆధ్యాత్మిక లోకమును చేరును. భక్తుడగు తోటమాలి కేవలము శ్రవణ కీర్తనమును కావించుట ద్వారా భక్తియోగమును నిర్వహించుచు భౌతిక స్థాయి నుండి కూడా భగవద్ధామముతో సంపర్కమును కలిగి ఉండును. లత ఏదేనీ ఒక బలమైన వృక్షమును ఆశ్రయించడి రీతి భక్తునిచే పోషింపబడేటి భక్తిలత శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించి స్థిరత్వమునందును. లత ఆ రీతిగా స్థిరత్వమునొందినప్పుడు దాని నుండి ఫలము ఉనికిలోకి రాగలదు. భక్తిలతను పోషించిన తోటమాలి ఆ ప్రేమ ఫలమును ఆస్వాదించగలడు. అంతటా అతని జీవితము సఫలము కాగలదు. ఉద్ధవుడు అటువంటి స్థితిని సాధించననడి విషయము అతని వ్యవహారముల ద్వారా స్పష్టమగుచున్నది. అతడు పరమోత్కృష్టమైన లోకమును చేరుటయు మరియు ఈ ప్రపంచమందే ఇంకనూ నిలిచియుండుటయు ఏకకాలమును నిర్వహింపగలిగెను. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయంలో మనం ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుని స్మరించడం అనే ఘట్టం గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. కొద్ది శ్లోకముల నుండి మనం చూసినట్లయితే ఎప్పుడైతే విదురుని చేత ఉద్ధవుడు శ్రీకృష్ణ స్మరణకు గుర్తు చేయబడ్డాడో వెంటనే ఉద్ధవుడు పొందినటువంటి భావావేశం గురించి మొట్టమొదట వివరించి తిరిగి మళ్ళీ ఉద్ధవుడు ఆ ఆధ్యాత్మిక భావన నుండి తిరిగి భౌతిక ప్రపంచానికి ఏ విధంగా వచ్చాడనేది దాని గురించి ఇక్కడ వివరించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పారు. విశుద్ధమైనటువంటి భక్తుడు ఎవరు, ఎలాంటి వారంటే భగవత్ప్రేమ యొక్క దివ్య భావావేశమున పూర్తిగా లీనమైనప్పుడు వాస్తవముగా బాహ్య ప్రపంచమునే మరచిపోయాను అని చెప్పన్నారు. మరి దీని గురించిన అనుభూతి మనకి ఎలా కలుగుతుందంటే, సరే ఉద్ధవుడు బాహ్య ప్రపంచమునే మర్చిపోయాను, కానీ మన యొక్క బద్ధస్థితిలో మనం ఎలా ఉన్నామంటే అంటే ఇదే వాక్యాన్ని తిరిగి రాసుకోవచ్చు అనమాట. అంటే బద్ధజీవుడు
ఆ, ఇంద్రియ భోగ ప్రేమ యొక్క భౌతిక భావావేశంలో పూర్తిగా లీనమైనప్పుడు వాస్తవానికి ఆధ్యాత్మిక ప్రపంచమునే మర్చిపోతాడు. చూడండి, అదే వాక్యాన్ని మనం తిరిగి చెప్పాం. మన ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే మనం అందరం కూడా దేని యొక్క భౌతిక భావావేశంలో మెనుగున్నాం? ఇంద్రియ భోగ కోరిక. అర్థం కదా, భౌతిక ప్రపంచాన్ని భోగించాలనేటువంటి తీవ్రమైనటువంటి కామము అని చెప్పాలి. ప్రేమ అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి? మనకి ఆచార్యులు చెప్తున్నారు. దేనిని ప్రేమ అంటారు? కృష్ణేంద్రియ ప్రీతివాంఛ తారే ప్రేమ. అంటే కృష్ణుని యొక్క ఇంద్రియములకు ప్రీతి కలిగించాలనుకుంటే దాన్నే ప్రేమ అని చెప్పంటారు. హృషీకేశ సేవనం, అంతే కదా. హృషీకములు అంటే ఇంద్రియములు, ఇంద్రియములను హృషీకేశుడైనటువంటి కృష్ణుని యొక్క ఆనందం కోసం మనం నిమగ్నం చేస్తే దాన్ని ప్రేమ అంటారు. మరి ఆత్మేంద్రియ ప్రీతివాంఛ తార కామ అని చెప్పన్నారు. అంటే కానీ మన యొక్క ఇంద్రియములకు ఆనందాన్ని కలిగించాలని చూస్తే దాన్నే కామము అని చెప్పంటారు. కాబట్టి ప్రేమ కామం రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటివి. దీనికి ఎంతటి తేడా ఉంది అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి ఉన్నంత తేడా ఉంది కామానికి ప్రేమకి. కానీ భౌతిక ప్రపంచంలో ఏదైతే కామం ఉందో దానిని ప్రేమగా ప్రచారం చేస్తూ ఉంటాం. అదే కదా జరిగేది. మనకి ప్రేమ కథా చిత్రాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. అంటే అందులో మీకు ఇప్పటివరకు తీసిన చలనచిత్రాల్లో ఏ చలనచిత్రంలో అయినా కథానాయకుడు కావచ్చు, కథానాయికి కావచ్చు, వికృతమైనటువంటి రూపాల్లో చూపించడం ఎప్పుడైనా జరిగిందా? కురూపిలా ఉన్నటువంటి కథానాయికి ఈ చలనచిత్ర పరిశ్రమలో మనగలుగుతుందా? అసలు ఆ విధమైనటువంటి వాళ్ళని పెట్టి చలనచిత్రాలు తీయగలరా? అసాధ్యం. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆకర్షణ అనేటువంటిది వేటి మధ్య ఉంటుందంటే అందమైనటువంటి వాటి మధ్య. అంటే ఒక పురుషుడు స్త్రీ యొక్క బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడవుతాడు, అవునా కదా. ఒకవేళ ఆ విధంగా జరగలేదు అంటే బహుశా రూపం కురూపంగా ఉన్నప్పటికీ వెనుక ఏవో ఆస్తిపాస్తులు ఉండవచ్చేమో. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కురూపిలా ఉన్నప్పటికీ ఆమె యొక్క ధనాన్ని చూసి వివాహం చేసుకుని మళ్ళీ అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే ధనం ఉంటుంది కదా, ఆ ధనాన్ని వేరే చోటని పెట్టుబడి పెట్టాలి తుచ్చమైనటువంటి ఇంద్రియ సౌఖ్యం కోసం. అదే కదా జరిగేది. మరి ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే అర్థం ఏమిటంటే ఎలాంటి స్వలాభాన్ని ఆశించకుండా మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ అనేది ఎలా వ్యక్తమవుతుందంటే సేవ ద్వారా ప్రేమ వ్యక్తం అవుతుంది. చూడండి, అదవుతుంది కదా. మా గురుమహారాజ్ అంటారు, ఒక ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే భార్య అంటుందట భర్తతోటి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తే పాశ్చాత్య దేశాల్లో ప్రేమ ఒలకపోస్తూ ఉంటారు అనమాట. అది ప్రేమ కాదు, కామాన్ని ఒలకపోస్తూ ఉంటారు. మన పరిభాషలో చెప్పాలి, పాశ్చాత్య దేశాల్లో మూతి నాక్కుంటూ ఉంటారు. చూడండి, అదే కదా జరిగేది. దాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే గొప్ప ప్రేమ యొక్క వ్యక్తీకరణ అనుకుంటారు. భారతీయ సాంస్కృతిక జీవనం అనేటువంటి గ్రంథంలో పరమపూజ్య భక్తి వికాస స్వామి వారు ఒక బెంగాలీ భక్తుడు, అతడు ఏం చేస్తారంటే అతడు వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తి, కానీ అతడు ఏదో జీవనోపాధి కోసం అమెరికా దేశాలకు వెళతాడు. అతడి యొక్క అనుభవాన్ని అందులో ప్రస్తావిస్తారనమాట. అందులో అతడు ఏమంటాడంటే భారతదేశంలో నిజమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఇది భార్యాభర్తల మధ్య లేకపోతే వీళ్ళందరి మధ్య కూడా నిజమైనటువంటి ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని వ్యక్తపరచడం కోసం అనవసరంగా వాళ్ళు ఏదో రాసి పూసుకుని తిరగడం అనేటువంటిది ఉండదు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఎలాంటి ప్రేమ ఉండదు, కానీ వాళ్ళు లేని దాన్ని ఒలకపోస్తూ ఉంటారు. లేదా రోడ్ల మీద చెట్టపట్టాలు వేసుకు తిరగడం, లేదా పార్కుల్లో పొదల చోటని ఏదో చేయడం, ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే ఆ దేశాల్లో ఏమిటంటే ముద్దు పెట్టుకుంటే తప్ప వాడికి ప్రేమ లేనట్టు అనమాట. చూడండి, ఇక్కడ ఎలా అయితే షేక్ హ్యాండ్ ఇస్తారో, లేకపోతే ఇక్కడ ఆ విధమైనటువంటి భావనను వ్యక్తపరచడం కోసం వ్యక్తిని ముట్టుకోవాల్సిన అవసరం లే. కానీ పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తే వాళ్ళ మధ్య ఉన్నటువంటి కామాన్ని వాళ్ళు ఆ విధంగా బహిరంగంగా ప్రదర్శిస్తూ వారి మధ్య ఉన్నటువంటి ప్రేమగా దాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఎంత ఎక్కువగా ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారో అంతే త్వరగా వాళ్ళు విడిపోవడం కూడా జరుగుతుంది.
పెటాకులు అయిపోతూ ఉంటుందన్నమాట వివాహం మనం చూసినట్లయితే. అంతే కదా. కానీ బయటకు చూపించడానికి, కానీ మనం అనుకోవచ్చు, వీళ్ళని చూసి ఎంత అన్యోన్యంగా ఉన్నారు వీళ్ళు, అసలు వీళ్ళు ఏదో ఆదర్శప్రాయమైనటువంటి దంపతుల్లో ఉన్నారని అనుకోవచ్చు. కానీ వాళ్ళ యొక్క చరిత్రలో చూస్తే వీడిప్పటికీ ఎంతోమంది స్త్రీలను మార్చి ఉంటాడు, ఆమె కూడా ఇప్పటికీ ఎంతోమంది పురుషులను మార్చి ఉంటుంది. మరి ఈ సమ్మేళనం ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్లో పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి తమ నిజమైనటువంటి తల్లిని, నిజమైనటువంటి తండ్రిని కలుసుకున్నప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే అని జరుపుకుంటారనమాట. అంటే ప్రస్తుతం ఆ భర్త మరొక స్త్రీతో ఉంటాడు, ఈ భార్య మరొక పురుషుడితో ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి, ఎందుకంటే ఈ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తమ నిజమైనటువంటి తండ్రి ఎవరు, ఎందుకంటే అప్పటికే ఎక్కువ శాతం మారిపోయి ఉంటారు తల్లిదండ్రులు, కాబట్టి వాళ్ళని వెళ్ళి కలుసుకుంటూ ఉంటారు అనమాట. కానీ భారతదేశంలో అలాంటిదే ఉండదు. కనీసం పూర్వం, ఇప్పుడు ఎలా ఉన్నా కానీ పరిస్థితి, పూర్వం అలాంటి పరిస్థితి ఉండేది కాదు. భారతదేశంలో నిజంగా ఇప్పుడు అంత బాహ్యంగా వాళ్ళు ఏం ప్రదర్శించకపోయినా వైవాహిక జీవితం అనేది ఎల్లకాలం పాటు నిలిచి ఉండేది. అవునా కదా. చాలా అరుదుగా, అంటే విడాకులు అనేటువంటిది మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టాడు భారతదేశంలో. అంతకుముందు విడాకులు అనే పదం గురించి ఎవరికి తెలియదు. ఆ విడాకులు అనేటువంటిది అది కనిపెట్టబడిన పదం అనమాట, అది ఎక్కడ లేదు. అర్థమైంది కదా. విడాకులు అంటే ఏమిటి వాస్తవానికి, పూర్వం భారతీయ సంస్కృతిలో మనం చూస్తే అందరూ కూడా ఆకులో ఆహారం స్వీకరించేవారు. భర్త స్వీకరించినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో, భర్త స్వీకరించిన తర్వాత భార్య ఏం చేసేదంటే అదే ఆకులో మళ్ళీ ఆహారాన్ని స్వీకరించడం జరిగేది. అంటే ఒకే ఆకు అన్నమాట. విడాకులు అంటే ఏమిటి, ఎవరి ఆకులో వాళ్ళు తింటున్నారని అర్థం, అంటే వాళ్ళ మధ్య సంబంధం లేదని అర్థమవుతుంది కదా, అది విడాకులు అంటే. కాబట్టి పూర్వం ఎవరన్నా విడిగా తింటున్నావేంటి, ఇదేమిటి నీకు వివాహం అయింది కదా, భర్త ఉన్నాడు కదా, మళ్ళీ కొత్తగా ఇంకొక ఆకు తెచ్చుకుంటున్నావే, అందులో తింటున్నావే, ఇది వ్యవహారం. కానీ ఇప్పుడు పూర్తిగా అది తలక్రిందులు అయిపోయింది అనమాట. భారతీయ జీవనంలో లేదు అది. అంటే వాళ్ళు జీవితాంతం కలిసి ఉండేవారు. జీవితాంతం కలిసి ఉండాలంటే వారి మధ్య ఆకర్షణ లేకుండా జీవితాంతం కలిసి ఉండగలరా చెప్పండి. ఖచ్చితంగా ఆకర్షణ, బలమైన ఆకర్షణ ఉండబట్టి వాళ్ళు జీవితాంతం కలిసి ఉన్నారు. కానీ వారి మధ్య బలమైన ఆకర్షణ ఉన్నా దాన్ని బాహ్యానికి ప్రదర్శించేవారు కాదు. మా మధ్య నిజంగా ఆకర్షణ ఉంది, ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కానీ పాశ్చాత్య దేశాల్లో పూర్తి వ్యతిరేకం అనమాట. అంటే లోపల ఏమీ ఉండదు, కానీ బయటికి మాత్రం తీవ్రమైన ప్రదర్శన చేయాలి. ప్రదర్శన చేయకపోతే మళ్ళీ అంటే సమాజంలో వీళ్ళ మధ్య ప్రేమ లేదేమో అనుకుంటారు. ఎందుకంటే ఆ దేశాల్లో అది సర్వసాధారణం అనమాట. ఆ విధంగా బహిరంగంగా అందరూ కౌగులించుకోవడం, లేకపోతే ముద్దు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణ విషయాలు. ఎంతగా అయితే వాళ్ళు ఈ కామాన్ని ఒలకపోస్తుంటారో అంతే వేగంగా వాళ్ళ యొక్క సంబంధాలు కూడా తెగిపోతూ ఉంటాయి. అర్థమైంది కదా. కాబట్టి ప్రేమ అనేది ఎలా వ్యక్తం అవుతుందంటే సేవాభావం ద్వారా ప్రేమ అనేటువంటిది వ్యక్తం అవుతుంది. సేవాభావం ద్వారా. ఇందాక ఒక ఉదాహరణ చెప్తున్నాం, ఏమిటంటే భార్య ఎప్పుడు కూడా భర్తతో అంటూ ఉంటుందట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని. ప్రేమిస్తున్నాను. సరే, ప్రేమిస్తున్నావు, బాగానే ఉంది. భర్త పాపం ఉదయం అంతా కూడా సాయంత్రం దాకా కష్టపడి, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఇంటికి వస్తాడు అలసిపోయి. అలసిపోయినామంటే ఏం కోరుకుంటాడంటే, సరే నేను ఇంటికి వచ్చేటప్పటికి ఏదైనా భార్య కొంచెం అలసటి తీర్చడానికి ఏదన్నా కొంచెం చల్లటి పదార్థం ఏదన్నా ఇస్తుందేమో అనుకుంటాడు. కానీ ఆవేమంటుందంటే, అంటే ఈ రోజుకి రెస్టారెంట్లో తినేయండి, ఇవాళ నా వల్ల కాదులే, మీరు రెస్టారెంట్లో తినేసేయండి అని వాడు వెళుతూ ఉంటే మళ్ళీ నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను సుమా అని చెప్పి అంటుందట. అందులో అర్థం ఏమైనా ఉందా? ఏమీ అర్థం లేదు. కాబట్టి ఇది కూడా అలాంటిదేనమాట. కాబట్టి ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా సేవించాలి. సేవాభావం అనేది లేకపోతే, సేవ అంటే ఏమిటి, ఇంగ్లీష్లో ఈ సేవ అనేటువంటి దానికి సర్వీస్ అని చెప్పి అంటారు. కానీ ఈ రెండు కూడా సమమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు కాదు. ఇలా చాలా భారతీయ పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంగ్లంలో వ్యక్తం చేయలేనివంట, వ్యక్తం చేయలేం. సర్వీస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాడు. అవునా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏమిటి అర్థం? ఐఏఎస్, ఐపీఎస్ ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్. సర్వీస్ అంటే అక్కడ ఏమైనా డబ్బులు తీసుకోకుండా చేస్తాడా? కాబట్టి ఆంగ్లంలో సర్వీస్ అంటే ఏమిటంటే ధనం తీసుకుని పని చేస్తే దాన్ని సర్వీస్ అంటారు. అసలు వాళ్ళ సంస్కృతిలో ధనాన్ని ఆశించకుండా పనిచేయడం అనేది లేనిదే లేదు అసలు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ధర్మం అనేటువంటి
ఆలోచన లేదు పాశ్చాత్య దేశాల్లో. ధర్మం అనేటువంటిది కేవలం భారతీయ జీవన విధానానికి, వైదిక సంస్కృతికి సంబంధించింది తప్ప ధర్మం అనేటువంటిది పాశ్చాత్య ఆలోచనలో లేనే లేదు. ఎందుకంటే ధర్మం అంటే ఏమిటి? భారతీయ పరిభాషలో ధర్మము అంటే వ్యక్తి తన యొక్క స్వాభావిక లక్షణాన్ని దాని ప్రకారంగా వర్తిస్తూ ఉంటాడు. విధియుక్త ధర్మము అని చెప్పి అంటారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు, రజోగుణంలో ఉన్నవాళ్ళు, తమో గుణంలో ఉన్నవాళ్ళు, వాటి యొక్క సమ్మేళనం, వారు తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి పనిచేస్తారు. అంటే గుణాన్ని బట్టి పనిచేస్తారు అంతే. ఎందుకు పని చేస్తున్నావు అంటే ధనం కోసం కాదు, నా గుణ విధి నేను పనిచేస్తానంతే. అది వర్ణాశ్రమ వ్యవస్థ అంటే. కాబట్టి వర్ణాశ్రమ విధానంలో, భారతీయ జీవన విధానంలో ధనం కోసం పనిచేయడం అనేది ఎక్కడ లేదు. బ్రాహ్మణుడిగా ఎందుకు ఉంటాడంటే అతనికి సంభావన వస్తుందని కాదు, నా యొక్క గుణం అది బ్రాహ్మణుడిగా ఉండడం. కాబట్టి అతడు ఏం చేస్తాడు? అందుకే పురోహితుడు అని చెప్పి అంటారు బ్రాహ్మణుడిని. పురోహితుడు అంటే ఏమిటి? పురము యొక్క హితమును కోరేవాడు, అంటే తన చుట్టూ ఉన్నటువంటి జనుల యొక్క శ్రేయస్సును కోరేవాడు. అది పురోహితుడు అంటే. అర్థమైంది కదా? అంటే అతనికి సంభావన లభించినా లభించకపోయినా, దానం లభించినా లభించకపోయినా తన ధర్మముగా తలిసి ఆ పని చేస్తాడు అంతే. అదేవిధంగా క్షత్రియుడు కూడా తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు, వైశ్యుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు, శూద్రుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. కాబట్టి ఎవరికి వారు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు కాబట్టి ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పన్నారు. కానీ పాశ్చాత్య జీవన విధానంలో అలాంటిది లేదు. ఎందుకంటే వారిది పూర్తిగా అనాగరికమైనటువంటి జీవన విధానం. అక్కడ ధనం ఉంటేనే పని చేస్తాం. అక్కడ ధనం తీసుకుని పని చేస్తే దాన్ని సర్వీస్ అంటారు. అంటే చాలా గొప్ప విషయం అనమాట. డబ్బులు తీసుకుని విధేయంగా ఉంటే వాడు చాలా గొప్ప సేవ చేసినట్టు. అంతే కదా. మనకు ఇప్పుడు చూడండి, ఈ ఆధునిక భారతీయ సమాజంలో ఈ ఫెలిసిటేషన్ ఫంక్షన్లు పెడతారు. అంటే సన్మాన సభలు పెట్టి వాళ్ళకి దండలు వేసి వాళ్ళని బాగా కీర్తిస్తుంటారు. హెడ్ మాస్టర్ గారు వారు చేసిన సేవ మహత్తరమైనటువంటిదండి అని. ఏం జీతం లేకుండా చేసేవా? జీతం లేకపోతే వెళ్తాడు వాడు, కార్యాలయానికి వెళ్ళడు, ప్రభుత్వం మీద కేసు కూడా వేస్తాడు, నా జీతం నాకు రావట్లేదు. మరి అందులో సేవ ఏముంది? అందులో ఎందుకు పొగడాలి నిన్ను? ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు పనిచేస్తే అప్పుడు నిన్ను భేష్ అని పొగడాలి, నీకు సన్మానం చేయాలి. దానికి సన్మానం అనేటువంటిది. అందుకని ధనం తీసుకుని చేస్తే, అంటే ఆధునిక రోజుల్లో ఎలా అంటే ధనం తీసుకుని వాడు పూర్తిగా పనిచేస్తే చాలా గొప్ప విషయం అన్నమాట. చూడండి, అందుకే ఈ విధానం మనకి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది ఇది కూడా. ఎందుకంటే సాధారణంగా డబ్బులు తీసుకుని ఎవడో పని చేయడం అంటే సోమరపూర్తిగా ఉంటాడు, అర్థమవుతుంది కదా. కానీ ధనం తీసుకుని ఆ ధనానికి తగ్గట్టుగా వాడు పని చేశాడు అనుకోండి, వాడు గొప్ప సేవ చేసినట్టుగా భావిస్తారు. చూడండి, వాళ్ళ భావన ఏంటి, ఇక్కడ భావన ఏంటి, అర్థమైంది కదా. కాబట్టి సర్వీస్ అంటే, సేవ అంటే ఇది. సేవ అంటే ఎలాంటి స్వలాభాన్ని ఆశించకుండా చేస్తే సేవ అంటారు. ఏదో ఒకటి ఆశించి చేస్తే దాన్ని వ్యాపారం అంటారు. చూడండి, కాబట్టి ప్రేమ అంటే ఏమిటంటే ఎలాంటి స్వలాభాన్ని ఆశించకుండా ఎంత మేరకు మనం మన ధ్యేయ వస్తువు, అంటే ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వాళ్ళని ఎంతగా సేవిస్తున్నామో దానిని ప్రేమ అని చెప్పి అంటారు. దాని గురించి మనకి శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్తారు. చివరి శ్లోకం ఏమిటది? ఆశ్లిష్యవా పాదరతాం పినష్టుమాం అదర్శనాన్ మర్మహతాం కరోతువా యథాతథావా విదధాతు లంపటో మత్ప్రాణనాదస్తు సయేవనాపరహ అని చెప్పన్నారు. నువ్వు నన్ను గుర్తించినా పర్వాలా, గుర్తించకపోయినా పర్వాలా, ప్రేమతో కౌగులించుకున్నా పర్వాలేదు, లేకపోతే పూర్తిగా నన్ను తిరస్కరించినా పర్వాలేదు, నేను మాత్రం ఎల్లప్పుడూ నీ యొక్క సేవలో ఉంటాను. అర్థమైంది కదా. కాబట్టి అది నిజమైనటువంటి ప్రేమ అంటే. ఆ విధంగా భారతీయ జీవనం అనేది కొనసాగేది అనమాట. అందుచేత ఇక్కడ ఉద్ధవుడు అలాంటి భగవత్ ప్రేమ యొక్క దివ్య భావావేశంలో పూర్తిగా లీనమై ఉన్నాడట. అందులో ఉండడం వల్ల పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఇది మనం ఇక్కడ కూడా చూడొచ్చు. అంటే భౌతిక ప్రపంచం అనేది ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క వక్రీకృత ప్రతిబింబం కదా, పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అని చెప్పి అంటాం. ఇక్కడ కూడా అలాంటిది కనిపిస్తుంది. ఎలా అంటే ఎవరైనా ఒక ఇంద్రియ భోగ వస్తువుకి పూర్తిగా దాసోహం అయిపోయాడు అనుకోండి, వాడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతాడు. అవునా కదా. కామాతురాణం నభయం నలజ్జ అని చెప్పన్నారు. పూర్తిగా కామాతురతతో ఉన్నటువంటి వాడికి భయం ఉండదు, సిగ్గు ఉండదు.
అవునా కదా? బాహ్య ప్రపంచంలో పూర్తిగా తాగుడికి అలవాటు పడిపోయి రోడ్డు మీద డొలుతూ ఉంటారు చాలామంది. వాడు కూడా తీవ్రమైన భావావేశంలోనే ఉన్నాడు చూడండి. చైతన్య మహాప్రభు కూడా అలాగే డొలుతూ ఉండేవారు. ఆయన కూడా డొలుతూ ఉండేవారు ఎక్కడ పడితే అక్కడ. ఆయన ఎందుకు డొలుతున్నారు? మద్యం ఎక్కువయ్యా కాదు, నామరసాన్ని సేవించి ఆయన డొలుతున్నారనమాట. కాబట్టి ఆయన కూడా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయారు. వీడు కూడా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయాడు, తాగుబోతు వీడు. అర్థమైంది కదా? అందుకే దానికి దీనికి భేదం ఏమిటాయంటే, ఇది కృష్ణోన్ముఖంగా ఉంటుంది భక్తి అనేటువంటిది, భక్తి పారవస్యం అనేటువంటిది. తాగేసి నృత్యం చేసేవాళ్ళు ఉంటారు క్లబ్బుల్లో, రెస్టారెంట్లో, అవునా కదా? వాళ్ళకి దుస్తులు ఉన్నాయో లేదో కూడా వాళ్ళు చూడరు అనమాట, అంత పారవస్యంలో ఉంటారు. అయితే అది భక్తి పారవస్యం. పారవస్యం అంటే ఏమిటి అర్థం? పరులకు వశం అయిపోవడం అని అర్థం. పారవస్యము అంటే పరులకు వశం అయిపోవడం అని. మరి ఆ పరుడెవరు? నువ్వు వశమైపోయిన పరుడు ఎవరు అంటే కృష్ణుడికి, ఆ పరుడు కృష్ణుడై ఉండాలి. కానీ ఇక్కడ పరుడు ఎవరంటే మద్యం సీసా. అర్థమైంది కదా? లేకపోతే సిగరెట్ చూడండి, ఒక నిర్వచనం చెప్తారు. సిగరెట్ అంటే నిర్వచనం ఏమిటి? ఏమిటది? ఏమిటి సిగరెట్కి నిర్వచనం ఏమిటంటే హాస్యాస్పదంగా చెప్తారనమాట. ద థింగ్ విచ్ ఈస్ బిట్వీన్ ఏ ఫూల్ అండ్ ఫైర్. చూడండి, సంథింగ్ బిట్వీన్, అర్థమైంది కదా? ఏ థింగ్ బిట్వీన్ ఫూల్ అండ్ ఏ ఫైర్ అంట. తెలుగులో చెప్పాలంటే నిప్పుకి నికృష్టుడికి మధ్యలో ఉండేదాన్ని సిగరెట్ అంటారట. చూడండి, అర్థమవుతుంది కదా? నిప్పు ఉంది, ఇక్కడ ఒక నికృష్టుడు ఉన్నాడు, మధ్యలో ఉన్నదాన్ని సిగరెట్ అంటారు. ఆ విధంగా వాడు దానికి పరవశం అయిపోతుంది. మనం చూస్తుంటాం కొంతమంది ఎలాగంటే వాళ్ళు సిగరెట్ కాలుస్తూ ఉంటారనమాట. ఏదో తీవ్రమైన అలౌకిక భావనలోకి వెళ్ళిపోయినప్పుడు వాడు వదిలే ప్రతి పొగ ఏదైతే ఉందో దాన్ని వాడు ఒక లోకాన్ని జయించినట్టుగా భావిస్తూ ఉంటాడు. అర్థమైంది కదా? వాడు దాన్ని గట్టిగా లాగి చక్కగా వదులుతూ ఉంటాడు అనమాట. వదులుతూ ఉంటే వాడికి ఏదో మొత్తం మనం అతల సుతల మహాతల రసాతల లోకాలను జయించేసామన్నట్టుగా ఉంటుంది ఒక చుట్టతో. అర్థమవుతుంది కదా? కాబట్టి వాళ్ళు కూడా పరవశమైపోయారు. దేనికి పరవశమైపోయారు? వాళ్ళు కూడా భౌతిక వస్తువులకు పరవశమైపోయారు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తుంటాం కదా, వాళ్ళకు కూడా చూడండి, మనకి అష్టసాత్విక వికారాలు ఉన్నాయి. అష్టసాత్విక వికారాలు తెలుసు కదా? చైతన్య మహాప్రభు శరీరంలో, మహాభక్తుల యొక్క శరీరాల్లో ఈ వికారాలు వస్తూ ఉంటాయి. ఏమిటది? గొంతు గద్గదం అయిపోవడం, రోమాలు నిక్కబొడుచుకోవడం, ఇంకేమిటి? వణుకుతూ ఉండడం, కళ్ళ వెంట అశ్రుధారలు రావడం, ఇంకేమిటి? డొల్లుతూ ఉండడం. అర్థమైంది కదా? కాబట్టి ఇది మనకి భౌతికంగా కూడా కనిపిస్తుంది అనమాట. భౌతికంగా కూడా కనిపిస్తుందా లేదా? భౌతికంగా కూడా మనం చూస్తే తాగుబోతులు అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? లేకపోతే ఏదో ఒక దానికి బానిస అయిపోయిన వాళ్ళు. మనకు చూడండి, మనకి ఈ ఉదాహరణ ఉంది కదా. ఎవరు ఉదాహరణ? బిళవంగల్ ఠాకూర్. బిళవంగల్ ఠాకూర్ ఆయన కొన్ని వందల సంవత్సరాల పాటు జీవించాడు. ఆ బిళవంగల్ ఠాకూర్ ఆయన జీవితంలో మనం చూస్తే ఆయన పూర్వం ఏమై ఉండేవాడు? ఆయన వేశ్యాలుడైపోయాడు. ఆయన కూడా ఉన్నత కుటుంబానికి చెందినవాడే బిళవంగల్ ఠాకూర్, అవునా? ఆయన ఏమిటి? ఆయన చక్కగా ఏం చేస్తాడు? ఆయన తండ్రి యొక్క అంతిమ సంస్కారానికి కూడా రాడు. చూడండి, అంతగా వేశ్యాలుడైపోతాడు అనమాట. మనం ఇక్కడ నాటకం కూడా ప్రదర్శించాం కదా. బలవంతంగా లాక్కెళ్తుంటారు. రానైనా నీ తండ్రి అంతిమ సంస్కారాలు చేయాలంటే, లేదు నాకు ఎవరో చింతామణి కావాలని చెప్పంటాడు. ఆ యొక్క పారవస్యంలో ఏం చేస్తాడు అతను? తీవ్రమైనటువంటి గాలి, సముద్రం, భయంకరమైనటువంటి వర్షం వస్తూ ఉంటుంది. వర్షం వస్తుంటే ఏం చేస్తాడు? ఆ వాగు పొంగి పొరులుతూ ఉంటుంది. అయినా సరే ఏం చేస్తాడు? ఏదో రకంగా దాటాలి. పడవవాడిని అడుగుతాడు, ఏమయ్యా పడవ దాటించబోయా, నీకేమైనా పిచ్చెక్కిందా? నీకు ఎంత ధనమైనా ఇస్తానంటాడు. నీ ధనం ఎవరికి కావాలయ్యా? ప్రాణం పోతుంది, నేను దాటించను నిన్ను అని చెప్పి అంటాడు. కానీ ఏదో రకంగా వెళ్ళాలి. ఎలా? ఏదో శవం కొట్టుకొస్తూ ఉంటుంది అనమాట. ఆ శవాన్ని చూసి చూడండి, పారవస్యంలో ఏమనుకుంటాడంటే శవం వాడికి దొంగ కింద కనిపిస్తుంది అనమాట. దొంగ ఏం చేస్తాడు? దాన్ని పట్టుకుని దాటేస్తాడు. దాటేసిన తర్వాత తీరా చూస్తే అది శవం. చూడండి, అంటే అది కూడా, అంటే దాన్ని ఏమంటారు? దాన్ని పూర్తిగా ఏం తెలియట్లేదు అనమాట, ఎక్కడ ఏం జరుగుతుందని. అలాగే వెళ్తాడు. చివరికి ఆ చింతామణి ఇల్లు వస్తుంది, ఆ వేసి ఇల్లు వస్తుంది. పెద్ద గోడ ఉంటుంది, ప్రహరీ గోడ. ఎలా ఎక్కాలి?
తీవ్రమైన వర్షం, ఏదో ఊడ లాంటిది వేలాడుతూ ఉంటుంది, దాన్ని పట్టుకుని మొత్తానికి దూకుతాడు. తీరా దూకేకి చూస్తే అది పాము. చూడండి, వేలాడేది ఊడ కాదు, అది పాము. అది అర్థమైంది కదా. అంటే వ్యక్తి ఆ విధమైనటువంటి భావనలో ఉన్నప్పుడు ఏమవుతుంది, పూర్తిగా మర్చిపోతాడనమాట. చూడండి, అలాగే ఉద్ధవుడు భగవత్ ప్రేమ యొక్క దివ్య భావావేశమున పూర్తిగా లీనమైనప్పుడు బాహ్య ప్రపంచమునే మర్చిపోయింది. ఇదే బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవడం అనేది. అంటే మనం అనుకోవచ్చు, మరి ఆ స్థాయి మనకు సాధ్యమా అని. ఏం భౌతిక ప్రపంచంలో సాధ్యం కాలా? సాధ్యమైందా లేదా? సిగరెట్కో, మందుకో, లేకపోతే వ్యభిచారానికో, జోదానికో అలవాటు పడిపోయిన వాడు ఆ విధంగా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతున్నాడు కదా. వాళ్ళు కూడా వికారాలన్నీ వస్తున్నాయి లేదా, వణుకొస్తుంటుంది, చెమటలు పట్టేస్తుంటాయి. అంటే వాడు సిగరెట్ కాల్చకపోతే, మందు తాగకపోతే ఆ స్థాయిలోకి వెళ్ళిపోతారు. డ్రగ్స్ తీసుకోకపోతే ఏమిటి నా పరిస్థితి? అవునా కదా. చాలామందిని మనం చూసాం. వాడి పరిస్థితి ఏమిటంటే వాళ్ళు చేతులు వణికిపోతుంటాయి, చెమటలు పట్టేస్తుంటాయి, రోమాలు నెక్కపొడుచుకుంటూ ఉంటాయి, మాట బయటికి రాదు. మనం చూసాం కదా. ఆయన ఈ మధ్య మరణించినటువంటి ఒక వ్యక్తి, మాట వచ్చేది కాదు నోట్లోంచి. కారణం ఏమిటి అంటే, ఆయన మాట్లాడుతుంటే ఎవరైనా అనుకోవచ్చు, తెలియని వాళ్ళు. ఒకవేళ అదే వ్యక్తికి మనం ఒక భక్తుడు వేషం వేస్తే, ఒక ధోతి కుర్తాన్ని వేసి తిలకం పెట్టి అన్ని మెడలో కంటిమాల, మెడలో జపమాలు వేస్తే ఆయన భావావేశం వల్ల మాట్లాడలేకపోతున్నాడేమో అనుకుంటారు. కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడంటే అది లోపల పరిస్థితి సరిగా లేదనమాట. మాటలు రావు, గద్గద స్వరం. అవునా కదా. నిలబడలేకపోవడం. చూడండి, ఇవన్నీ భౌతిక ప్రపంచంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చూస్తే మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, ఖచ్చితంగా ఇది సాధ్యమే. అంటే ఈ ఉద్ధవుడు పొందినటువంటి భావావేశ స్థితికి మనం కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు అంటే, ఇక్కడ ఇది సాధ్యం అవుతుందిగా. భౌతికంగా ఇప్పటికే చాలామంది అలాంటి భావావేశ స్థితిలోనే ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా అది సాధ్యం అయి తీరుతుంది, అందులో సందేహం లేదనమాట. కాబట్టి దానికి ఏం కావాలి అది ఇక్కడ చెప్పారు చైతన్య మహాప్రభు. భాష్యంలో ఏం చెప్తారంటే, ఇక్కడ చూడండి ఏమంటున్నారు ఆయన. రూపగోస్వామికి వసగిన ఉపదేశములలో చెప్పారట. చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చెప్పారు ఆ స్థాయికి ఎలా వెళ్ళాలంటే. రూపగోస్వామికి చెప్పారట, విశ్వములందలి జీవులు జన్మ జన్మలుగా తమ స్వకర్మ ఫలముల ప్రభావములను భోగించుచున్నారు. చూడండి, ఏం చేస్తున్నారట, స్వకర్మ ఫలముల ప్రభావమును భోగించుచున్నారట ఎప్పటి నుంచో. వారిలో కొందరు విశుద్ధ భక్తుల సాంగత్యముచే ప్రభావితులై. చూడండి, ఇది చాలా చాలా మొత్తం ఈ భాష్యం అంతటిలోకి ముఖ్యమైన పదం ఏమిటంటే ఇది. ఏమిటది? అన్నిటికంటే ప్రధానమైన పదం విశుద్ధ భక్తుల సాంగత్యముచే. భక్తుల సాంగత్యములో సాధించలేనటువంటిది అంటూ ఏదీ లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. భక్తుల సాంగత్యంలో సాధించలేనిది ఏది కూడా లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, విశుద్ధ భక్తుల సాంగత్యముచే ప్రభావితులై రుచిని బడయుట ద్వారా భక్తియుత సేవను నర్చుటకు అవకాశమునందుదురు. చూడండి, అజామిలుడు సద్బ్రాహ్మణుడు. అవునా, సద్బ్రాహ్మణుడైనటువంటి అజామిలుడు సమిధలను సేకరించడం కోసం అరణ్యానికి వెళ్ళినప్పుడు ఒక శూద్రుడు శూద్రాన్ని వారిద్దరూ కూడా మైథున కలాపాల్లో మునిగి ఉండడం చేత నాశనం అయిపోయాడా లేదా దిగజారిపోయాడా? అంటే అది తీవ్రమైనటువంటి ఇంటెన్సివ్ బ్యాడ్ అసోసియేషన్, తీవ్రమైనటువంటి దుస్సాంగత్యం. అవునా కదా. చూడకూడనటువంటి దృశ్యాన్ని చూశాడు. ఎవరు? సద్బ్రాహ్మణుడైనటువంటి అజాములుడు శూద్రుడు శూద్రాన్ని చూడడం జరిగింది, నాశనం అయిపోయాడు. అదే ఒక అత్యంత నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు భగవద్భక్తుల సాంగత్యంలోకి వస్తే అది కూడా వాడికి బ్యాడ్ అసోసియేషనే. చూడండి, ఎందుకంటే ఏం చేస్తుంది అది, వాడు ఏదైతే ఇంద్రియ భోగ జీవితాన్ని గడుపుదాం అనుకున్నాడో దాన్ని నాశనం చేసేస్తుంది. ఏమిటి? భక్తుల సాంగత్యం. అర్థమైంది కదా. అజామిలుడు ఈ శూద్రుడు శూద్రాణి యొక్క జంటను చూసి పతనం చెందినట్టుగా ఒక నీచమైనటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి భగవద్భక్తుని యొక్క సాంగత్యం వలన ఉద్ధరింపబడలేడా? చెప్పండి, ఉద్ధరింపబడగల లేదా? అదే ఇక్కడ చెప్పారు. కాబట్టి ఎలాంటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నవాడైనా భగవద్భక్తుల యొక్క సాంగత్యము చేత ప్రభావితుడవ్వగలడు. అందుకే శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, అవర్ సొసైటీ ఈజ్ మెంట్ టు క్రియేట్ బ్రాహ్మణాస్ అని చెప్పంటారు. మన సమాజం ఒక ఆదర్శాన్ని, ఎందుకంటే సమాజానికి మారడానికి చూసి మారడానికి చూసి నేర్చుకోవడానికి ఉదాహరణలు లేవు సమాజంలో. నేను బాగుపడాలనుకుంటాను కానీ నాకు ఆదర్శం ఎక్కడా? నేను బాగుపడాలనుకుంటున్నాను కానీ నాకు ఏమైనా ఆదర్శం ఉందా? ఏం ఆదర్శం లేదు.
అందుకే ప్రభుపాద వారు ఏమంటారంటే వీ హ్యావ్ టు క్రియేట్ హెడ్ టు ద సొసైటీ అని చెప్పంటారు. అంటే మన సమాజానికి తలను తయారు చేయాలి. ఎవరా తల అంటే బ్రాహ్మణుడే సమాజానికి తల అని చెప్పన్నారు. కాబట్టి మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది దేనికోసం ఉందంటే అలాంటి భక్తులను తయారు చేస్తే వారి యొక్క సాంగత్యం చేత కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాల్లో పూర్తిగా కూరిపోయినటువంటి వాళ్ళు, ఆహార నిద్ర భయం వేదనాలు, మాంసాహారం, చోదం, వ్యభిచారం ఇలాంటి వాటిలో పూర్తిగా మునిగిపోయినటువంటి వాడు కూడా ఏమవుతాడు? సంస్కరింపబడతాడు. మరి అజామునుడి జాతకంలో మరి ఏమన్నా దుష్టగ్రహాలు ఉన్నాయో లేదో ఎవరికి తెలుసు? ఎవరు చూడొచ్చాడు ఆయన జాతకం? సాంగత్యం వల్ల ఆయన ఏం చేశాడు? ఆయన దుస్సాంగత్యం వల్ల నాశనం అయిపోయాడు. కాబట్టి అలాగే శ్రీల ప్రభుపాద వారు స్థాపించినటువంటి ఉద్యమం చూడండి, ఇది సర్వ భౌతికమైనటువంటి పరిధులకి అతీతమైనటువంటిది అనమాట. శ్రీమద్భాగవతం 2వ స్కందంలో మనకి శ్లోకం ఉంది కదా, ఏమిటది? కిరాత హుణాంధ్ర పులింద పుల్కష ఆభీర కస యవనాదిషు ఏన్యేచ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః అని చెప్పన్నారు. కిరాతులు, హుణులు, ఆంధ్రులు, పులిందులు, పుల్కషులు, ఆభీరులు, కసులు, యవనులు వీళ్ళంతా నష్టజాతుకులా ఉన్నత జాతుకులా? వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు? వీళ్ళంతా అసలు వాళ్ళకి జాతకర్మ ఉందా? సంస్కారాలు ఉన్నాయి? అసలు వాళ్ళకి సంస్కారమే లేదు. వాళ్ళకి పునర్జన్మ గురించి తెలియదు, వాళ్ళకి జాత సంస్కారం కాదు కదా, ఏ సంస్కారం లేదు. అలాంటి వాళ్ళు కూడా ఎలా మారతారట? ఏన్యేచ పాప యదపాశ్రయాశ్రయ. వీళ్ళు మాత్రమే కాదు, సుఖదేవ గోస్వామి అంటారు, ఇంకా నేను చెట్టా చెప్పాలా, ఇంకా చాలా మంది ఉన్నారు. అన్యేచ పాపేచ, ఇంకా చాలా మంది ఉన్నారు. శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. చూడండి, ప్రభవిష్ణువు అంటే ఎవరు? భగవంతుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించినటువంటి ఒక విశుద్ధ భక్తుని యొక్క సాంగత్యంతో అలాంటి నీచమైనటువంటి వాళ్ళు కూడా సంస్కరింపబడగలరట. చూడండి, ఎందుకంటే మనం ఒక్కోసారి పరిధికి మించి మనం ఒక్కోసారి జ్యోతిష్యంలోకి వెళుతూ ఉంటాం. ఒక్కోసారి అరే వీడికి జాతకం పోలేదు, వీడి జాతకం పోలా, వాడికి గ్రహం పోలా, వీడికి గ్రహం పోలా. ఇప్పుడు చెప్పిన చిట్టాలో ఉన్న వాళ్ళందరూ అసలు జాతక చక్రం ఉండేటో తెలిసే వాళ్ళకి లేదు. కానీ వాళ్ళందరూ ఏమయ్యారు? ప్రభవంతి. ఏమన్నారు అక్కడ? శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. మరి అజామిలుడి పరిస్థితి ఏమిటి? అతడు సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు, అతనికి ఏ గ్రహం బాలేదని చెడిపోయాడు. అలాగే మనం అందరం కూడా ఏమిటంటే దుష్టగ్రహాలు లాంటి వాళ్ళం అనమాట. చూడండి, అంటే భక్తిలో పురోగమించే ప్రతి వ్యక్తి కూడా ఏదో వాడి జాతకం బాగుండి వస్తున్నాడా? లేదు. దాన్ని ఒక సూచికగా మనం ఉపయోగించుకోవచ్చు, కానీ దాని ద్వారా ఒక వ్యక్తి భక్తిలో ముందుకు వెళతాడా లేదా అని నిర్ధారించలేం. ఎందుకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు దుస్సాంగత్యం చేత చెడిపోయినప్పుడు చెడిపోయిన వాడు మంచి సాంగత్యం చేత ఉద్ధరింపబడలేడా? ఒకవేళ హరినామము, ఈ హరినామ సంకీర్తనోద్యమం అనేది ఆ విధంగా ఉద్ధరించలేకపోతే దీన్ని ప్రచారం చేయడం అనేది వ్యర్థం. ఏం చెప్పారు శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు? నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. ఏమన్నారు తర్వాత? కాబట్టి ఈ హరినామ సంకీర్తనం అనేటువంటిది ఎలాంటి దుష్టుడినైనా ఎలాంటి వాడినైనా సరే ఉద్ధరించగలది. ఇది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎందుకు ఈ హరినామం చెప్పండి? ఒకవేళ హరినామ సంకీర్తన ఉద్యమం ద్వారా మన జాతకం మారకపోతే ఇంకెందుకు ఈ ఉద్యమంలో ఉండడం? అవునా కదా? ఎందుకంటే ఇదే ఈ నిరూపణ. అంటే దేనికి నిరూపణ అంటే ఇది అన్నిటికీ నిరూపణ. ఉదాహరణకి ఇప్పుడు ఇది ఉంది అంటే ఇప్పుడు మనం మాట్లాడేది ఇది అంతా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి విధానమే. జ్యోతిష్యం కావచ్చు, వాస్తు కావచ్చు, మొత్తం అన్ని ఆయుర్వేదం కావచ్చు, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే. కాబట్టి మనం అవకాశం ఉన్నంత వరకు వాటిని మనం అనుసరించాలి. కానీ ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క విశేషణం ఏమిటంటే ఇది కలియుగంలో ఎందుకు ఇవ్వబడిందంటే ఇలాంటి నియమ నిబంధనలలో ఈ నియమ నిబంధనలకు లోబడి పనిచేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించేటువంటి ఏకైక మార్గం ఇది. కానీ ఇక్కడ ఉద్దేశం నేను చెప్పేది ఏమిటంటే పాశ్చాత్య దేశాల్లో శ్రీల ప్రభుపాదుల వారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమం చేత ఉద్ధరించబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో రోజు రోజుకి కూడా అందరూ కూడా వర్ణ సంకరమే. అదేంది కదా, ఎవరు కూడా వారి జాతక చక్రంలో గ్రహాలు చాలా ఉచ్చలో ఉండడం చేత వాళ్ళు భక్తిని స్వీకరించాల.
ఇంకా చెప్పాలంటే కృష్ణ చైతన్య సంఘంలో చేరడానికి కావలసిన అర్హత దరిద్రమైన జాతక చక్రం ఉన్నవాడిని తీసుకురండి. అర్థమవుతుంది కదా. మన సమాజం ఉన్నదే దానికోసం, అలాంటి వాళ్ళు ఉద్ధరించడం కోసమే. మన సమాజానికి అప్పటికే బ్రాహ్మణులు, అప్పటికే వైష్ణవులు అవసరంలా. అలాంటి వాడు ఎలాగో రాడు మన దగ్గరికి, వాడు ధన సంపాదనలో వెళ్ళిపోతాడు. మనకు కావాల్సింది ఏమిటంటే సమాజం చేత తిరస్కరించబడిన వాళ్ళు. చైతన్య మహాప్రభు యొక్క అనుచరులు ఎవరు చెప్పండి? సాకార్ మల్లిక్, ధబీర్ కాస్, ఎవరాళ్ళు ఇద్దరు? కర్ణాటక బ్రాహ్మణులు అవడానికి రూపగోస్వామి, సనాతన గోస్వామి. వారిని సమాజం తిరస్కరించింది. ఎందుకని? నవాబ్ హుస్సేన్ షా పాలనలో మీరు ఒక మహమ్మదీయుడి దగ్గర మీరు సేవలో ఉంటారా, కాబట్టి మీరు పతనం చెందినవారు, మిమ్మల్ని సమాజం నుంచి వెలివేస్తున్నామని చెప్పన్నారు. బ్రాహ్మణ సమాజం వాళ్ళు వెలివేసింది. వెలివేస్తే మహమ్మదీయులే వాళ్ళకి పేరు కూడా మార్చేశారు, సాకార్ మల్లిక్, ధబీర్ కాస్ అని చెప్పి. అంటరాని వారి కింద లెక్క అనమాట. హరిదాస్ ఠాకూర్ ఎవరైనా ఆయన మహమ్మదీయ కుటుంబంలో జన్మించాడు. ఆయన నామాచార్యుడు. ఇప్పుడు చూడండి, హరిదాస్ ఠాకూర్ నామాచార్యుడు. ఆ విధంగా ఈ కృష్ణ చైతన్య ఉద్యమ చరిత్ర మనం చూస్తే, ఈ ఉద్యమం యొక్క గొప్ప విశేషం ఏమిటంటే, ఎందుకు పనికిరాని వాళ్ళు, నష్టజాతకులు, దరిద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడమే ఈ ఉద్యమం యొక్క గొప్పతనం అనమాట. మరి ఈనాడు శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఎవరైతే సన్యాసుల స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ జీవన నేపథ్యం నుంచి వచ్చారు చెప్పండి? మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం, కనీస లక్షణాలు అనమాట, కనీస అర్హతలు వాళ్ళు. అంటే పాశ్చాత్య సమాజంలో మనం నివసించాలి అంటే మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం లేకుండా యు ఆర్ అన్ఫిట్ టు లివ్ ఇన్ దట్ సొసైటీ. అర్హతే లేదు, నీకు అర్హత లేదు. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమం ఎవరెవరైతే, చూడండి, హిప్పీలు, ఎవరు హిప్పీలు? వాళ్ళంతా సమాజం తిరస్కరించింది, ఇంక వీళ్ళతో మనకి ఉపయోగం లేదని తిరస్కరించారు. సమాజం చేత తిరస్కరింపబడిన వాళ్ళు, కుటుంబం చేత విసిరివేయబడిన వాళ్ళు, ప్రభుత్వాలు బహిష్కరణ విధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ సేకరించే శ్రీల ప్రభుపాదుల వారి ఉద్యమాన్ని నిర్మించారు. ఇంకా చెప్పాలంటే అదవుతుంది కదా, ఇది మన పరంపర అన్నమాట. కృష్ణ చైతన్య ఉద్యమంలో మన పరంపర అదవుతుంది కదా. కాబట్టి ఇది విశేషం, మన యొక్క ఉద్యమ విశేషం. అందుచేత ఎలాంటి పూర్వ అర్హత కానీ ఏది కూడా అవసరం లేదనమాట. కానీ మనం ఎంతగా అయితే భౌతికత్వంలో మునిగి ఉన్నామో అంతవరకు, వీలైనంత వరకు వీటిని మనం పరిగణించుకుంటూ ఉండాలి. కానీ అంతిమంగా ఏమిటి? హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. అసలు గర్భాధాన సంస్కారం ఎక్కడుంది కలియుగంలో చెప్పండి? అసలు గర్భాధాన సంస్కారం జరగని వాడికి జాతక చక్రం ఏమిటి? ఇప్పుడు సమాజంలో మనం పూర్వం చూస్తే ఎవరికి వేసేవారట ఇవన్నీ అంటే ద్విజులకు మాత్రమే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏమిటని లెక్క వేసేవారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అంటే వాళ్ళు ద్విజులుగా చెప్పబడేవారు. ఎందుకంటే అసలు ముందు వాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబాల్లో జన్మించారంటే గర్భాధాన సంస్కారం జరిగి ఉండాలి, లేకపోతే జన్మించడు వాడు. వాడికి మిగతా సంస్కారాలను చేసేవారు. అసలు ఇప్పుడు గర్భాధాన సంస్కారమే లేదు. గర్భాధాన సంస్కారం లేకపోతే అందరూ ఎవరు? పశువులు, అవునా కదా? అంటే మనం అందరం కూడా పశువులమే. పశువుకి జాతకం ఏం చూస్తాం చెప్పండి? పశువు ఏం చేస్తుంది? ఆహార నిద్ర భయమైదనాలు. నీ ఆహార నిద్ర భయమైదనాలు బాగుంది. బయట వాళ్ళు అదే కదా చెప్తారు. బయట వాళ్ళు వెళతారు జాతకం చెప్పించుకోవడానికి. ఏం కావాలి వాళ్ళకి? భక్తులు ఎంతగా ముందుకెళ్తావు అది కావాలా? ఈ రోజుల్లో ఎవడన్నా భక్తిలో బాగా ముందుకు వెళ్తాడంటే దాని జ్యోతిష్కులు కూడా, అబ్బాయి ఇతనికి బాగాలేదండి, సన్యాస యోగంలో ఉంది, బాగాలేదండి, ఇతనికి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు అని చెప్పి. ఇప్పుడు జనానికి ఏం కావాలి? రాజయోగం. అసలు వాస్తవానికి రాజయోగం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు 9వ అధ్యాయం, రాజయోగం రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం అని చెప్పన్నాడు. అది రాజయోగం అంటే. రాజయోగం అంటే కృష్ణ భక్తుడిగా ఉండడం అనేది రాజయోగం అన్నమాట. కానీ వీళ్ళు రాజయోగం అంటే వేరేదో చెప్తారు. రాజయోగం అంటే నీకు మంచి మందు, మాంసం, మగువ, జోదం అన్నీ కూడా మంచి పుష్కలంగా ఉంటాయి, నీకు తిరుగులేదు, నువ్వు ఏ ఉద్యోగం చేసినా నీకు తిరుగు ఉండదు అని చెప్పి అదే కదా. అసలు ఉద్యోగం అంటేనే ఉత్తమ యోగం అని అర్థం. ఉత్తమ యోగం అంటే ఏమిటి? ఉత్తమ అంటే ఉద్గత తమహ అని చెప్పన్నారు.
అంటే భౌతిక ప్రపంచపు తమస్సుకు అతీతమైనటువంటి దాన్ని ఉత్తమ అని చెప్పి అంటారు. ఉత్తమ యోగం అంటే ఏమిటి? అన్నిటికంటే ఉత్తమమైన వాడు ఎవరు చెప్పండి? ఉత్తమ శ్లోకుడు ఎవరు? కృష్ణుడే. అంటే ఉత్తమ యోగము అంటే ఉత్తమమైన వాడితో సంబంధాన్ని పెట్టుకోవడం అని. మరి ఉత్తమమైన వాడు ఎవరు? కృష్ణుడు. అంటే కృష్ణుని యొక్క భక్తి చేయడం ఏదైతే ఉందో అదే ఉద్యోగం. అంటే కృష్ణ భక్తులు కాని వాళ్ళందరూ కూడా నిరుద్యోగులే. ఎందుకంటే వాళ్ళకి ఉత్తమమైన దాంతో లేదు, తమయోగం ఉందన్నమాట. తమయోగం అంటే ఏమిటి? తమస్సుతో సంబంధాన్ని పెట్టుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా తలకిందులు అయిపోయింది అనమాట. తమస్సుతో సంబంధం పెట్టుకున్నవాడు ఉత్తముడిగా పరిగణించబడుతున్నాడు, ఉత్తమమైన వాడితో సంబంధం పెట్టుకున్నవాడు తమ గుణం ఉన్నట్టుగా పరిగణిస్తున్నారు. వీడు భక్తుడు అయిపోయాడా? అయిపోయింది. ఇంకేముందండి జీవితంలో, వాడికి ఏముందండి భోగం, అంతా రోగమే అనుకుంటారు, అంతే కదా. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లిట్మస్ టెస్ట్ ఏంటంటే, పరీక్ష ఏమిటంటే, ఎంతగా మనం ఎందుకు పనికిరాని వాళ్ళని మనం భగవత్ భక్తులుగా మార్చగలగాలి. అదే మన ఉద్యమం యొక్క. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమంలోకి రావడానికి కావలసిన అర్హతలు ఏమిటంటే, ఎందుకు పనికిరాని వాళ్ళై ఉండాలి, అదే కదా, భౌతికంగా నలిగిపోయి ఉండాలి. కృష్ణుడు కూడా చెప్తున్నాడు కదా, చతుర్విధా భజంతే మాం జనానా సుకృతినోర్జున. ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే జ్ఞాని, జిజ్ఞాసు, నలుగురు. ఆర్తులు, అర్థార్థులు. అంటే ఆర్తుడు అర్థార్థుడై ఉన్నాడంటే వాడికి చక్రం బాగోలేదనే కదా. అది బాగుంటే ఇందుకే మన దగ్గరికి ఎందుకు వస్తాడు? కాబట్టి కృష్ణుడు కూడా చెప్తున్నాడు, అత్యంత దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కావాలి. అదే కదా. అంటే అవగాహన కోసం చెప్తున్నాను. అలా అని చెప్పి మనం ఉన్నతమైన వాళ్ళని తీసుకోమని కాదు, అది కూడా అవసరమే. కానీ ఈ ఉద్యమం యొక్క విజయం ఎందులో ఉందంటే అందులోనే ఉంది. చైతన్య మహాప్రభు ఆయన ఏమన్నారు? ఆయన పేరే మహావదాన్య అని చెప్పి, నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషయ నమః. నమో మహావదాన్యాయ అంటే వదాన్య, లిబరల్ అట. ఎందుకని ఆయన మహావదాన్యుడు అంటే ఆయన బ్రాహ్మణుల్ని వైష్ణవుల్ని తీసుకున్నారని ఆయన సంఘంలోకి కాదు. సంఘం చేత తిరస్కరింపబడిన వాళ్ళు, అంటరాని వాళ్ళు. చూడండి, మహమ్మదీయులు అంటే అంటరాని వాళ్ళు పూర్వం. వారిని ఆయన సేకరించి వారికి అర్హత లేనటువంటి కృష్ణ ప్రేమను ఇచ్చారు. కాబట్టి అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఏం చేశారు? పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారతదేశంలో ప్రచారం చేద్దామని చూశారు. మొట్టమొదటి ప్రభుపాదుల వారు ఎక్కడ ప్రచారం చేయాలని ప్రయత్నించారు చెప్పండి? భారతదేశంలో. అది కూడా వైష్ణవుల దగ్గరికి వెళ్ళి అడిగేవారు, ఏమయ్యా నువ్వు వైష్ణవుడివి కదా, నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఒక అతను నాకు ఇవ్వచ్చు కదా, ప్రచారం చేయడానికి వాడతాను. చదివారు లేదా మీరు? ప్రభుపాదుల వారు అడుగుతారు, ఎవరు? మేమేమో అంటారు. ధనికుల దగ్గరికి వెళ్తారు, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తారు భారతదేశంలో దీన్ని ఏం చేద్దామని, ప్రచారం చేద్దామని. అవ్వదు. ఎందుకంటే అసలు ఉద్యమం ఉన్న దానికోసం కాదు, ఎక్కడికి వెళ్ళి పతితుల్ని ఉద్ధరించడం కోసం. అందుకే జగన్నాథుడిని పతిత పావనుడు అని చెప్పి అంటాం, పతిత పావన జగన్నాథుడు. అర్థమైంది కదా. కాబట్టి ఇది ఈ ఉద్యమ స్ఫూర్తి అన్నమాట. కాబట్టి ఆ స్ఫూర్తిని మనం నీరుగార్చకూడదు. ఈ హరే కృష్ణ ఉద్యమ స్ఫూర్తి ఏమిటంటే అదే. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఏమన్నారు? విశుద్ధ భక్తుల సాంగత్యము చే ప్రభావితులై, ఇది అత్యంత ముఖ్యం. చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఏం కావాలి? సాంగత్యం కావాలి. ఆ విషయాన్ని అందుకే నొక్కి నొక్కి మనం చెప్తున్నాం. సాంగత్యం ద్వారా ఏదైనా సరే సాధ్యమే. రుచిని బడయుట ద్వారా భక్తియుత సేవను నడుచుటకు అవకాశం నందుదురు. ఆ రుచియే భక్తి యోగమునందలి బీజమై ఉన్నది. చూడండి, బీజం కావాలి కదా. మొలకెత్తాలంటే ఏం కావాలి? విత్తనం కావాలి. ఆ విత్తనం ఏమిటట? రుచి. అంటే ఒక్కసారి ఎక్కడికో వెళ్ళాం, రుచి మరిగాం, మళ్ళీ ఆ రుచిని ఎవరు రుచిని ఆస్వాదిస్తూ ఉన్నట్టున్నారు బయట, మనకి ఇక్కడ దాకా వస్తుంది పొగ. కాబట్టి రుచిని ఏమన్నారు ఇక్కడ? ఆస్వాదించాలట. ఒకసారి ఆస్వాదించిన తర్వాత వాడికి జ్ఞాపకం ఉండిపోతుంది, మళ్ళీ వెతుకుతాడనమాట. ఎక్కడ ఆ రుచి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ రుచి దొరుకుతుంది, అర్థమైంది కదా. ఎక్కడ దొరుకుతుంది అని చూస్తారట ఆ రుచి. కాబట్టి ఆ రుచి, ఆ కోరిక ఏదైతే ఉందో అదే బీజంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ రుచియే భక్తి యోగమునందలి బీజమై ఉన్నది. అటువంటి బీజమును పొందగలిగిన భాగ్యవంతుడు దానిని తన హృదయ కుహరమున నాటుకొనవలెను. చూడండి, దాన్ని ఏం చేయాలంటే దాన్ని హృదయ కుహరమున నాటుకొనవలెను.
బీజము మొలకెత్తుటకు మనుషుడు నీరు పోయిట ద్వారా దానిని పోషించు రీతి భక్తుని హృదయమందు నాటబడిన భక్తియోగ బీజమును భగవానుని పవిత్ర నామము లీలల శ్రవణ కీర్తనములనడి జలమును పోయిట ద్వారా పోషించవచ్చును. చూడండి, కాబట్టి నీరు పోస్తే ఏమవుతుంది? అలాగే ఈ భక్తి అనేది పెరగాలంటే దానికి పోవలసిన నీరేమిటట? శ్రవణం, కీర్తనం. ఇవి చేయడం వల్ల లీలల శ్రవణం అనేది జలమును పోయిట ద్వారా పోషింపవచ్చును. ఆ విధముగా పోషించబడే భక్తిలత క్రమముగా పెరుగగలదు. ఇక భక్తుడు తోటమాలి వలె వర్తించుచు నిరంతర శ్రవణ కీర్తనం అనేది జలమును పోయిచు పోవును. అప్పుడు భక్తిలత ఎంత ఎత్తుగా పెరుగుతుందంటే అది పూర్తిగా భౌతిక విశ్వమును కూడా దాటిపోవును. ఆ రీతి గోలోక బృందావనమునకు చేరునంత వరకు పైకి పెరుగుచు ఆధ్యాత్మిక లోకమును చేరును. భక్తుడకు తోటమాలి కేవలము శ్రవణము కీర్తనములు కావించడం ద్వారా భక్తి యోగమును నిర్వచించుచు భౌతిక స్థాయి నుండి కూడా భగవద్ధామముతో సంపర్కమును కలిగి ఉండును. చూడండి, అంటే మూలం ఎక్కడుంది? మూలం భూమి మీద ఉంది, కానీ ఫలం ఎక్కడ కాసింది? వెళ్ళి ఆధ్యాత్మిక ప్రపంచంలో. కాబట్టి ఉద్ధవుడి పరిస్థితి అదే. ఉద్ధవుడు ఎక్కడున్నాడు? భూమి మీద నిలబడి ఉన్నాడు, కానీ అతడు అనుభవిస్తున్నది మాత్రం ఏమిటి? దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి అందుకే దాన్ని చక్కటి ఉదాహరణగా చెప్పారు. ఏ విధంగా అయితే మనం విత్తనం వేస్తాం, పాదు మొలుస్తుంది, పైకి వెళుతుంది, ఎక్కడో కాస్తుంది వెళ్ళి. మనం చూడండి, ఇక్కడ విత్తనం పెడతాం, అది అలా వెళ్ళి మనం చూస్తున్నాం కదా, ఎవరింటి మీదకి వెళ్ళి కాస్తుంది. విత్తనం ఇక్కడ పెడతాం కానీ కాసేది ఎక్కడో కాస్తుంది. కానీ మూలం ఇక్కడ ఉంది, ఫలం అక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడానికి భూమి మీద ఉన్న వాళ్ళ యొక్క అనుభూతి మాత్రం ఎక్కడ ఉంటుందట? ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుందట. మరి దానికి ఒక ఆసరా కావాలి కదా. మరి ఆసరా ఏమిటట ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎందుకంటే పాదులు పెడతాం మనం, దానికి ఏదో ఒకటి ఉండాలి కదా ఆసరా. పైకి వెళ్ళాలంటే ఆసరా కావాలి. లత ఏదేని ఒక బలమైన వృక్షమును ఆశ్రయించడి రీతి భక్తునిచే పోషింపబడి భక్తిలత శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించి స్థిరత్వమునందును. చూడండి, అర్థమైంది కదా. దానికి ఏమిటట ఆసరా అంటే శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయిస్తే అప్పుడు స్థిరత్వం వస్తుందట. అప్పటి వరకు కష్టమే. భక్తిలతను పోషించిన తోటమాలి ఆ ప్రేమ ఫలమును ఆస్వాదించగలడు. అంతటా అతని జీవితము సఫలము కాగలదు. అది ఇక్కడ విశేషం. కాబట్టి ఉద్ధవుడు అటువంటి స్థితిని సాధించాడనే విషయం అతని వ్యవహారాల ద్వారా మనకు స్పష్టమైపోతుంది. వ్యవహారాన్ని చూసి మనం చెప్పేయచ్చు కదా. అతడు పరమోత్కృష్టమైన లోకమును చేరుటయు మరియు ఈ ప్రపంచమంది, చూడండి, పరమోత్కృష్టమైన లోకమును చేరడం, అలాగే ఈ ప్రపంచమంతా ఇంకను నిలిచి ఉండడం ఏకకాలమును నిర్వహింపకూడను. చూడండి, వారిని ఏమంటారు? జీవన్ముక్తులు అని చెప్పి అంటారు అనమాట. ఉండడానికి ఏదో ఉన్నారు శరీరంలో అంతే, కానీ వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడుంది? ఎక్కడో ఉంటుందన్నమాట. అది భౌతికంగా సాధ్యమేనా కదా? మనిషి ఇక్కడే ఉంటాడు కానీ ఆలోచన ఎక్కడో ఉంటుంది. సాధ్యమేనా? మరి ఇది సాధ్యమైనప్పుడు అది కూడా సాధ్యమే. అయితే దీనికి సాధన కావాలి, సాంగత్యం కావాలి, అలాగే శ్రద్ధ అనేది కావాలి. అవి ఉంటే ఇది మనం సాధించవచ్చు అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. మారతాయి, అవును. ఒకటే శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఒకసారి బృందావనంలో శ్రీల ప్రభుపాదుల వారిని కలవడానికి ఎంతోమంది పండితులు వస్తూ ఉండేవారు. వారిలో జ్యోతిష్కులు కూడా ఉండేవారు. వాళ్ళు వచ్చి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఆయన జాతకం చూసి, అమ్మో ఈయన మహర్జాతకుడు అయినా అది అని చెప్తూ శిష్యులు అందరినీ కూడా, పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పట్టుకుని రండి మీకు కూడా మేము జాతకం చెప్తామని చెప్పి అంటారు. వాళ్ళందరూ ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ప్రభుపాద ఈయన ఎవరో వచ్చారు, మరి చూస్తానంటున్నారు. ఏమిటంటే, నువ్వు ఎప్పుడైతే మందిరంలోకి అడుగుపెట్టి భగవంతునికి ఆరతి జరుగుతున్నప్పుడు బాగుందని ఇలా కొడతావో నీ చేతి రాతంతా మారిపోయిందని చెప్పి అంటారు. అర్థమైంది కదా. కృష్ణ చైతన్యంలోకి రానంత వరకు నీ పరిస్థితి వేరే. కృష్ణ చైతన్యంలోకి రావడం అంటే ఇక్కడ అది ముఖ్యం. చూడండి, మనం ఎందుకు దీన్ని పరిగణిస్తాం? ఇవన్నీ కూడా జ్యోతిష్యం ఇవన్నీ అంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం, ఇంకా త్రిగుణాల నుంచి బయటపడలేదు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు దాని యొక్క సహకారాన్ని మనం స్వీకరించాలి. కానీ అంతిమంగా మనం విశ్వసించాల్సింది దేన్ని? ఏమిటి?
భౌతికమైనటువంటి వాటిని కాదు. దేన్ని విశ్వసించాలి మనం? కృష్ణ చైతన్యాన్ని. కృష్ణ చైతన్యంతో మార్చశక్యం కానిది ఇది కూడా లేదు. అదే దీని యొక్క గొప్ప విశేషం అన్నమాట. దానికి మన ఉద్యమం అంతా కూడా తార్కాణమే. మన ఉద్యమంలో ప్రతి ఉదాహరణ కూడా దాన్నే సూచిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి. గర్భధాన సంస్కారం అంటే చెప్పండి. గర్భధాన సంస్కారం అంటే ఒకటి, మొట్టమొదట ఇక్కడ చర్చ జరిగినప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే పదాలు ఎప్పుడైతే వాడతామో అవి ప్రస్తుతం ఈ సమాజంలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల గురించి కాదు మనం మాట్లాడేది. మనం నిజంగా బ్రాహ్మణులుగా, నిజంగా క్షత్రియులుగా, నిజంగా వైశ్యులుగా ప్రవర్తించే వారి గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ కృష్ణ చైతన్య సంఘంలో అంటే భగవంతుడు ఇచ్చిన విధానంలో భగవంతుడు స్పష్టంగా ఆయన ఏం చెప్తున్నాడంటే 4 వర్ణాల వారిని వారి యొక్క గుణాన్ని బట్టి, వారు చేసే పని బట్టి నేనే 4గా విభజించానని చెప్పన్నాడు కృష్ణుడు. మీకు అర్థమవుతుంది కదా? వర్ణం అనేది ఎలా నిర్ణయించబడాలంటే వాడు చేసే పని బట్టి, వాడి యొక్క గుణాన్ని బట్టి, అంతేగాని వాడి యొక్క జన్మని బట్టి కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు అంటే ఎవరైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే కుటుంబంలో పుడతారో వాళ్ళే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా చాలామంది అవుతున్నారు. కానీ మనం ఆ విధానాన్ని స్వీకరించాం. మనం స్వీకరించేది ఏ విధానం అంటే వాడు ఎలా ఉన్నప్పటికీ వాడి గుణం ఎలా ఉంది. ఒకడు మాంసాహారం తినే కుటుంబంలో జన్మించి ఉండొచ్చు, కానీ వాడి లక్షణాలు మాత్రం వాడికి కొంచెం తపస్సు చేయడం అంటే ఆసక్తి ఉంటుంది. వాడి గుణాన్ని బట్టి వాడికి శిక్షణ ఇచ్చి వాడిని బ్రాహ్మణుడిగా మార్చాలి. అది విధానం మనం చేసేది. కాబట్టి జన్మతః ప్రతి ఒక్కడు కూడా శూద్రుడిగానే పరిగణిస్తాం. వాడి గుణాన్ని బట్టి వాడికి శిక్షణ ఇచ్చి వాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుడిగా మనం నిర్ణయిస్తాం. గర్భాధాన సంస్కారం ఏమిటంటే సాధారణంగా స్త్రీ పురుషులు ఎందుకోసం కలుస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మైథున సుఖం కోసం, అంతే కదా, ఎంజాయ్మెంట్ కోసం. ఆ విధంగా భోగం వల్ల పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారు అంటే వాడు ఎందుకు భార్యాభర్తలు కలుస్తున్నారు? సంతానాన్ని కలవడం అనే కోసం కాదు, ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో కలిస్తే బై ప్రోడక్ట్గా ఎవడో పుడతాడు. మీకు అర్థమైందా? అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమిటి? కలవడంలో భోగిద్దామని. కానీ వాళ్ళు వాడినటువంటి గర్భనిరోధక మాత్రలు వైఫల్యం చెందడమో లేకపోతే ఏదో ఒక కారణం చేత పొరపాటున ఎవడో పుడతాడనమాట. వాడిని ఏమంటారంటే వర్ణ సంకరం అని చెప్పి అంటారు. అలా కాకుండా మంచి సంతానాన్ని మనం జన్మనివ్వాలి. ఒక చక్కటి ఆత్మకి, ఒక భగవద్భక్తుడై చక్కటి లక్షణాలు కలిగి ఉండేవాడికి మనం జన్మనివ్వాలనే ఉద్దేశంతో కలవడం ఉంది చూసారా, దాన్ని గర్భధాన సంస్కారం అంటారు. దానికి ఒక ముహూర్తం, ఒక కలిసేటువంటి వ్యక్తులు కూడా చక్కటి చైతన్యంలో ఉండడం, ఇదంతా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇది యజ్ఞం ఇంకా చెప్పాలంటే. మీకు అర్థమవుతుంది కదా? ఆ విధంగా చేయడం వల్ల జన్మించిన వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ద్విజులు అవుతారు. కానీ ఈ రోజుల్లో ఎక్కడుంది అది? లేదు కదా. అందుకే అందరూ కూడా శూద్రులే. మరి ఇలాంటి వాళ్ళని ఎలా సంస్కరించాలి అంటే వేరే ఏమి పని చేయవు. పనిచేసేదల్లా హరినామ సంకీర్తనం అంతే. అర్థమైందా మీకు? సో అంటే చాలా పెద్ద విషయం ఇది, క్లుప్తంగా చెప్పాను నేను. అవకాశం ఉన్నప్పుడల్లా దాని గురించి మాట్లాడతా మీకు ఎలాగో అర్థమవుతుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అవును. అదే కదా, ఇప్పుడు దానికి అదే ఉదాహరణ చెప్పుకున్నాం మనం. మరి వీళ్ళందరూ ఏమన్నా మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ? ఎవరు కాదు. కానీ ఈ విధానానికి వాళ్ళు కట్టుబడి ఉండడం చేత, వాళ్ళు గనుక ఈ కృష్ణ చైతన్యానికి జీవితాంతం కట్టుబడి ఉన్నట్లయితే, అసలు వాడు జీవితాంతం కట్టుబడి ఉండగలిగాడంటేనే వాడి జాతకం మారిపోయిందని అర్థం. సంసార తరాయ కారుణ ఘనఘనత్యం ప్రాప్త సకలన గుణాన్నవశ